అమ్మ తోడికి ఏం కనిపిస్తలేదు, నిజంగా చెప్తున్నా. ఒక్కటేసారి వాళ్ళు చూసిరా, అసలు మామూలు కాదు, నిజం చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక బెలూన్ అండ్ కర్రతో అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. ఏంటిదంటే ఇప్పుడు ఈ కట్టు ఉంది కదా, ఈ కట్టకి ఇక్కడ బెలూన్ కడతాం అన్నట్టు. బెలూన్ కట్టిన తర్వాత ఒక 10 అడుగుల దూరం, ఎగ్జాక్ట్లీ ఒక 10 అడుగుల దూరం ఆ గీత పెట్టుకొని డైరెక్ట్ ఈడికి వచ్చి దీన్ని బుగ్గన వాళ్ళ కొట్టలే. అది కూడా ఎట్లా వాళ్ళ కొట్టడం అనుకున్నాను, నార్మల్గా కూడా కాదు. అది ఒక కళ్ళకి గంతలు కట్టుకోవాలి. కళ్ళకి గంతలు కడితే ఏంటంటే మన బ్రెయిన్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుందంట, ఐ కన్ఫ్యూజన్ అయిపోద్దంట. దానివల్ల సరిగ్గా వచ్చి మనం దీన్ని ముట్టుకొని ఆ బెలూన్ అయితే వలగొట్టలేమంట. అయితే దానికోసం అని చెప్పి మేము ఏం చేస్తున్నామంటే, నేను 10 సార్లు, ఇంకా మన అవి 10 సార్లు, ఇట్లా 10 టైమ్స్ మేమైతే ఛాలెంజ్ చేయబోతున్నాం. ఒకవేళ పలగొట్టమా అనేది అయితే ఇదే ఇప్పుడు మా ఛాలెంజ్. ఈలోపు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోదాం. అది తెలిసి ఈ సైజ్ అయితే సరిపోద్ది. అమ్మ చేత బుగ్గ ముడేసుడే పెద్ద తలనొప్పి. ఇప్పుడైతే మనం అయితే దాన్ని అయితే రెడీ చేసినాం. దానికి కావాల్సింది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీడికైనా ఒక 10 అడుగుల దూరం అయితే కొద్దాం. 10 అడుగుల దూరం అంటే మనకైతే ఈడి వరకు అయితే గోల్ చేసినాం డైరెక్ట్గా. ఈ నుంచి డైరెక్ట్ ఆడికి వెళ్ళాలి. వెళ్దామని చెప్పి చూద్దాం మనం. నేను 10 సార్లు, మన అభి 10 సార్లు అని చెప్పినా కదా. అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను వెళ్తున్నా, తర్వాత అభి వెళ్తాడు. దానికోసం అయితే మనం ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టుకున్నాం. అమ్మ తోడికి ఏం కనిపిస్తలేదు, నిజంగా చెప్తున్నా. ఇవెంత? ఏది ఇవన్నీ ఏది ఏం కనిపిస్తలే నాకు. ఇంకా చెప్పు, ఇవన్నీ ఏది ఏలేని నేను ఎన్ని పెట్టినా? 3. గివి 2. ఇవి ఇప్పుడు ఎన్ని పెట్టినా? 1. ఇప్పుడేం పెట్టినా? ఇప్పుడెన్ని పెట్టినా? 5. ఓకే. సో గాయ్స్, మీరైతే చూసారు కదా, కళ్ళ టెస్ట్ కూడా చేసుకున్నా. నాకైతే ఏం కనిపిస్తలే, మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు మనం వీడికైతే వెళ్ళి దా బుగ్గనైతే వాళ్ళకి కొట్టాలి. ఇది కూడా 10 సార్లు. నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th 10 సార్లు అయితే నేను ట్రై చేస్తా. ఒకవేళ వాళ్ళకపోయింది అనుకో, తర్వాత మన అవి ట్రై చేస్తాడు. ఒకవేళ అది అసాధ్యమా సాధ్యమా అని చెప్పి అయితే ఇప్పుడు మనం ఈ టెస్ట్, ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఓకేనా? రెడీయా మరి? రెడీ. సరే అయితే చేద్దాం. రెడీ వస్తున్నా మరి. దా. ఒకవేళ పడ్డాను కానీ అమ్మ ఏమన్నా రాళ్ళు తలుగుతాయి కావచ్చు అలాగే. ఒకవేళ కరెక్ట్ కాకపోతే నేను దాన్ని దాటిపోయింది అనుకో, ఇంకోసారి అని చెప్పు, సరేనా? అరే ఒక్కటేసారి వలిగిపోయింది చూసిరా, అసలు మామూలు కాదు, నిజం చెప్తున్నా. అయ్యా నేనేమో అనుకున్నా, అయితే అసలు అవుతుందా కాదని చెప్పి అనుకున్నా. ఒకటే టెస్ట్ బాగా కొట్టినా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అభి వచ్చేసి ఇది చేస్తాడు ఛాలెంజ్. అభి రెడీయా? ఒకసారి నాకు ఇల్లంతే చూసుకుందాం, ఒకసారి ట్రై చేద్దాం. సరే చూసుకో. ఓకే, తీసుకుందాం. బిల్ని అయితే ఉత్తున్నా.
కనిపిస్తుంది ఏంది? కనిపిస్తలే. ఓ మొత్తం చీకటి ఉన్నది. ఆ? చీకటి ఉన్నది అంటారు. సరే సరే గిడి చూడు. ఇవన్నీ 3, ఇది 4. ఇది ఏం పెట్టలే ఇప్పుడు. ఇది 2. సరే అయితే ఓకే. అవి రెడీయా? వచ్చాయి. పెట్టింది ఉండే కదా. ఇన్నే కదా ఉండేది. దొరకలేదు కట్టే. ఒక నిమిషం తీయకు. సరే అది అయిపోయింది. రెండోసారి రా, నేను దోలేసేస్తావు నిన్ను. ఓకే. అవి వచ్చాయి, వచ్చాయి. నాకేం తెలుసు. దొరికి యాహూ. కళ్ళు వస్తున్నాయి. ఎలా అనిపించింది? చాలా అనిపించింది. కళ్ళు అయితే గుర్రం వస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం బుగ్గని అయితే వలగొట్టినాం. ఓకే. ఇప్పుడు ఏమైందంటే మనం 10 అడుగులో పెట్టినాం కదా, ఈడికి 10 అడుగులో పెట్టినాం కదా. ఆ 10 అడుగులో పెడితే డైరెక్ట్ వస్తున్నాం. నేనైతే ఫస్ట్ వచ్చేసిన, మన అభి ఇది ఒక ఫస్ట్ సారి కాక సెకండ్ సారి వచ్చేసిండు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దూరం పెడుతున్నాం. లాంగ్ మా బండి కనిపిస్తుంది కదా, ఇంకొంచెం గాడ దూరం పెడుతున్నా. ఆ దాని నుంచి వస్తామా రామని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ చేద్దాం ఛాలెంజ్. ఎందుకంటే అది మీరు అనుకోవచ్చు ఏంది గిన్నె పెట్టుకొని ఎవరన్నా వస్తారు అది ఇదని చెప్పి, అందుకని ఒకసారి మేము లాంగ్ కూడా పెట్టుకొని చెప్తున్నాం దానికోసం కూడా. సరే ఇప్పుడు రెండోసారి ట్రై చేద్దాం. సెకండ్ రౌండ్. మనం ఇంతకుముందు వచ్చేసి కొంచెం 10 ఫీట్స్ డిస్టెన్స్లో చేసినాం కదా, ఇప్పుడు వచ్చేది చూసుకోవచ్చు మీరు. ఆడికేని ఇందాకుంది. ఎంత దూరం ఉంది మీకు కనిపిస్తుందా? అంత దూరం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆందాక ట్రై చేద్దాం, అసలు వెళ్తామా వెళ్ళామని చెప్పి. సరేనా? ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడైతే మీకు చెప్తున్నా కదా, డిస్టెన్స్ ఒకటే దూరం పెట్టినాం. ఇక దాన్ని ఏంది 10 సార్లు అని చెప్పినా కదా, 10 సార్లు అయితే అది 10 సార్లు వెళ్ళాలి. మీరైతే అనుకోవచ్చు కళ్ళకి గాయ ఏదో కట్టుకొని కనిపిస్తుంది అయినా కానీ ఏదో ఇల్లు అట్లా చేస్తారు అని చెప్పి. లేదు, మేము నిజంగానే జెన్యున్గానే చేస్తున్నాం. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయరు, మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అభి ఏయ్ ఓకే. కట్టుకున్న అయిపోయింది మరి. రెడీ? ఒకవేళ దీన్ని దాటిపోతే చెప్పు. దగ్గర కూడా వచ్చిన రాలేదు. నేను పడితే చెప్పు. చూసి రమ్మతోడికి నిజంగా చెప్తున్నా. దాటిపోయినా సెకండ్ సార్ అయితే వస్తున్నామా. నేను ఇంతకుముందు మొత్తం లెఫ్ట్ సైడ్ పోయినా, ఇప్పుడు కొంచెం రైట్ సైడ్ వెళ్తే నాకు తెలిసి వచ్చేస్తా కావచ్చు. దాటిపోతే చెప్పు అవి. ఇది వచ్చినామంటే ఇన్ని తెలిసి దాటిపోయినా
దాటిపోయినా సెకండ్ సార్ చూసిరా గాయస్, మనం సెకండ్ సారి కూడా దాన్ని అసలు దాని దగ్గరకు కూడా రాలే, టచ్ కూడా కాలే. చూసిరా అవి కన్ఫ్యూజ్ చేస్తుంది మొత్తం, ఘోరాది ఘోరంగా వచ్చినాం అనుకుంటున్నాం, కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తుంది. మనం ఇప్పుడైతే థర్డ్ టైం అయితే ట్రై చేద్దాం. వస్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా మైండ్ ఫిక్స్ అయిపోతా, ఖచ్చితంగా ముట్టుకుంటా అనుకుంటా థర్డ్ సారి. ఇక మళ్ళీ ఇంకో ప్రయత్నమే ఉండదు. ఇక ముట్టుకోనా బాబు ఇది తప్పిపోయినా మళ్ళా. తప్పేనా? చూసిరా దానైతే థర్డ్ టైం కూడా తప్పిపోయినా. మనం ఫోర్త్ ట్రై చేద్దాం. ఇప్పుడైతే నాకు చిన్న క్లూ దొరికింది, మనం ఫోర్త్ సార్ అన్న దాన్ని ట్రై చేద్దాం. ఖచ్చితంగా నాకు తెలిసి ఫోర్త్ సార్ ఖచ్చితంగా దాన్ని బుగ్గను వలకూడదు అనుకుంటా. చూడు వస్తున్నా, ఇప్పుడు ముట్టుకోవాలి ఖచ్చితంగా, దాన్ని వల్లదెంగాలి. అది ఏదైనా సరే ఒక చిన్న ట్రిక్ చూసినా దానివల్ల నన్ను అవుతుందా కాదు చూద్దాం. ఆ ట్రిక్ మీకు చెప్తా తర్వాత గెలిచినాక, ఒకవేళ గెలవకపోతే ఎప్పుడు. యో చూసిరా ఫోర్త్ సార్ అయితే దీన్ని అయితే వలగొట్టినా నేను బుగ్గను. నా ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే నేను ఒక చిన్న ట్రిక్ వల్ల దీన్ని అయితే వలగొట్టినా. ఆ ట్రిక్ మీకు లాస్ట్ చెప్తా. ఇప్పుడు వచ్చేసి మన అభి. ఓకే అయ్యో ఇవన్నీ 4, ఇవి 5, ఇవి 2. సరే ఓకే రెడీ వచ్చి. దాటిపోయాను మళ్ళీ సెకండ్ సార్. దొరికింది పడతాయి. కాదు ఎలా అనిపించింది గింత తొందర వాళ్ళకొట్టి రెండోసారి? జరా చూసుకున్నా కదా అన్ని గీత ఇట్లా చక్కగా అవుతున్నాయ్యా, మంచిగానే వచ్చిన. కన్ఫ్యూజ్ చేయలే నేను పచ్చిసారి అయినా, ఇప్పుడైతే కళ్ళు అయితే నొత్తున్నాయా. ఫస్ట్ సారి వచ్చేసి అయితే నేను ఒకటే సరికి వలకొట్టిన, సెకండ్ సారి వచ్చేసి అయితే 3 సార్లు వలకొట్టిన. మన అబ్బాయి అయితే ఫస్ట్ కొంచెం లేట్ అయిపోయాడు, కానీ సెకండ్ సారి వచ్చేసి లాంగ్ దూరం పెట్టినా కానీ రెండోసారికి వలకొట్టిండు. కొంచెం అయితే మనం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి బాయ్.